ఈరోజు నేను హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను వంకాయ మామిడికాయ కూర వండాను. చూడండి లేదండి, వంకాయ మామిడికాయ కూర వండుతున్నాను. వంకాయ మామిడికాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి వంకాయ మామిడికాయ కూర. ఈరోజు నేను ఇవ్వండి కారం, ఇది కారంలో వెల్లుల్లిపాయలు ఉప్పు కలుపుతాను చూడండి. కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పును వెల్లుల్లిపాయలు కలుపుతాను. చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే కారంలో కదా ఉప్పు బాగా వేసేసుకోవాలి. ఏమి తడి కానీ ఏమి లేదు, బాగా ఎర్రగా వేయాలి. ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఎల్లుల్లిపాయలు ఇలా ఒలిసి పెట్టుకోవాలి. ఇలా ఒలిసి పెట్టుకుంటే ఇప్పుడు పొట్టు తీసేసుకుంది ఇలా ఒలిసి పెట్టుకోవాలి. ఇవ్వండి ఉప్పు కళ్ళుప్పులా వేసుకోవాలా, పొడి ఆడుతూ ఉంది. ఇలా పొడి ఆడుతా ఉప్పు పొడి ఆడుతా వేయాలి. వెల్లుల్లిపాయలు ఇచ్చేసాం కదా, ఇప్పుడు మిక్సీ ఆడుకోవచ్చు. నూరితే బాగుంటుంది కానీ చింతకాయలు బాగుంటుంది, అందుకని మిక్సీ వేసేస్తాం. ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తాం. రెండు వేసాను కదా, ఇప్పుడు మిక్సీ ఆడుకోవచ్చు. నేను మిక్సీ ఆడుతున్నాను చూడండి. చూడండి, ఇది మిక్సీ ఆడేసాను కదా, వెల్లుల్లిపాయలు ఉప్పు ఆడేసాను. ఇప్పుడు ఈ కారంలో కలుపుకోవాలి. కారంలో కలుపుతాను, చూపిస్తాను. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, పాడవదు. కారం అస్సలు పాడవదు. ఇలా వేసుకున్నాం కదా, దీన్ని ఇలా కలుపుకోవడం, కారంలో కలిపేసుకోవాలి. అయిపోయింది కారం, చూడండి కలిపేసుకున్నాను. ఇందులో పసుపు పసుపు వేసి పసుకొమ్మలు వేస్తారు, ధనియాలు వేస్తారు, జీలకర్ర వేస్తారు, ఇంకా మసాలా సామాను అన్నీ వేస్తారు కారం ఆడేటప్పుడు. చూడండి, ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కారం అయితే మసాలా కారం అంటారు దీన్ని. అయితే మేమైతే అన్నీ వేసి ఆడుకుంటాం. మసాలా పొడి, ధనియాలు, పసుకొమ్మలు వేస్తారు. ఇందులో బాగా పసుకొమ్మలు వేస్తారు. ఒకసారి చూపిస్తానులేండి. ఇవ్వండి, ఈ డబ్బాలోకి ఎత్తేస్తాను. డబ్బాలో పెట్టుకుండి అక్కడ మైలుగాలి తగలకుండా పెట్టుకోవాలి, లేకపోతే పాడైపోతుంది. కారం అయితే మైలుగాలి తగలకూడదు అసలు. ఇంకోండి కారం ఇది వచ్చింది. ఈ కారం మూత పెట్టుకోండి. కేజీ కారం అది. మా చెట్టుకాయలు ఎండకి కొబ్బరి బొండాలు తీసాడు చూడండి. ఇంటి దగ్గరే ఉంది చెట్టు. రెండు కాయలు తీసుకున్నాం.
నీళ్ళు వచ్చింది. కొబ్బరి గుంజ నీళ్ళు వచ్చి నీళ్ళు చూడండి వచ్చి గుంజి తీస్తున్నాను చూడండి. కొబ్బరికాయ గుంజు అయ్యండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద బొబ్బాస్కాయ కొడుతున్నాను చూడండి. ఇది మా పెరట్లో కాసింది. అందరికీ మాటలు అందరూ పడుతుంది. ఇదండి అండి సార్ పిక్కలు అయితే ఇస్తున్నాను. బొబ్బాస్కాయ పిక్కలు కోడిలు స్టార్ట్. ఇంకండి పిల్లలకైనా కూర్చొని ఒక అరకిలో పండింది.